మీరు చూస్తే ఆ 10 సంవత్సరాల్లో దగ్గర దగ్గర అఫీషియల్‌గా ఓన్లీ చెప్తున్నాను అఫీషియల్‌గానే. 2 రకాల అప్పులున్నాయి. దాని గురించి చెప్తాను 2 రకం. ఫస్ట్ అప్పే ఇప్పటివరకు 11 సంవత్సరాలలో అఫీషియల్‌గా ఆర్‌బీఐ ద్వారా తెచ్చిన అప్పు దగ్గర దగ్గర 4,00,000 కోట్లు. 11 సంవత్సరాలలో. మళ్ళీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వెళ్ళిపోయిందో 2023లో అప్పటి వరకే దగ్గర దగ్గర 3,10,000 కోట్ల అప్పు అఫీషియల్‌గా గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. తెచ్చారు. దాని తర్వాత కూడా మన ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం తక్కువ లేదు. వాళ్ళు కూడా ఈ 18 నెలలలో దగ్గర దగ్గర 90,000 కోట్లు యాజ్ ఆన్ 18th జూన్ మొన్న జూన్ 18th వరకు కూడా 87,000 కోట్లు దగ్గర దగ్గర స్పెసిఫిక్ నంబర్ చూసినా సరే మనము ఎంత అంటే అక్యురేట్ నంబర్ మనం ఏదో గాల్లో మాట్లాడట్లేదు. ఈ నంబర్స్ కూడా అఫీషియల్ ఆర్బీఐ వెబ్సైట్ ద్వారా ప్రతి నెల ఎంత తెస్తున్నారు అనేది చూసుకుంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా 18 నెలల్లో 87,327 కోట్లు అప్పు తెచ్చారు. సో ప్రతి నెల అప్పు తెస్తున్నాం. సో అంటే అప్పు మంచిది కాదా అంటే ఎస్ అవసరము, అప్పు అవసరము, కంపల్సరీ కరెక్టే. కానీ అప్పు పెరుగుతున్నది.